పశ్చిమాసియా యుద్ధం మరింతగా ముదురుతోంది. 2 వారాలుగా ఈ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఈ విధ్వంసం ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో సగటు మనిషి జీవితం చిన్నాభిన్నమవుతోంది. అగ్రరాజ్యాలు మాత్రం ప్రతివ్యూహాలతో ఈ రణరంగాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నారు. ఒకవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ పంజా విసురుతూనే మరోవైపు క్షిపణులతో గల్ఫ్ దేశాల గుండెల్లో ఇరాన్ వణుకు పుట్టిస్తోంది. యుద్ధ క్షేత్రంలో సైనికులు మరణిస్తుంటే గగనతంలో రక్షణలు నిప్పులు కురిపిస్తున్నాయి. అయితే ఈ యుద్ధానికి అసలు ముగింపు ఎక్కడా? ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా మొదలైన యుద్ధం ఎటువైపు వెళ్తోంది? హర్మోజ్ పై అమెరికాలో భిన్నమైన వాదనలు ఏంటి? దుబాయ్పై దాడుల నుంచి ఇరాన్ వీధుల్లో అగ్రనేతల సెల్ఫీల వరకు, అమెరికా రక్షణ మంత్రి నుంచి ట్రంప్ వార్నింగ్స్ వరకు యుద్ధంలో ప్రతి అప్డేట్స్ ను వివరంగా చూసేయండి. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడం అమెరికాకు సాధ్యమా? దుబాయ్ను ఎందుకు ఇరాన్ టార్గెట్ చేస్తోంది? హర్మోజ్ జలసంధిపై అమెరికా కన్ఫ్యూజన్ ఏంటి? పశ్చిమాసియాను వరికిస్తున్న యుద్ధం 2 వారాలను పూర్తి చేసుకుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ పోరాటం 3వ వారంలో కూడా ఆగేలా కనిపించడం లేదు. ఇరాన్ వైపు నుంచి దాడులు తీవ్రత తగ్గినట్టు అనిపిస్తోంది. ఆకాశంలో క్షిపణులు, డ్రోన్ల స్థైర్య విహారం తగ్గినప్పటికీ మృతుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి దుబాయ్పై ఇరాన్ విరుచుకుపడింది. డ్రోన్లను దుబాయ్ అడ్డుకున్నా 2 ప్రాంతాల్లో మాత్రం భారీ దాడులు జరిగినట్టు కనిపించాయి. మొదటిది దుబాయ్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. కూలిన శిథిలాల్లో అక్కడ మంటలు కనిపించాయి. రెండోది దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్ వద్ద దాడి జరిగింది. బుర్జ్ ఖలీఫా సమీపంలోని దట్టమైన పొగలు కమ్ముకుని దృశ్యాలు కనిపించాయి. అయితే ఇటువంటి వీడియోలపై యుఏఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దాడులను, వాటిని అడ్డుకునే దృశ్యాలను రికార్డు చేయడం నిషిద్ధమని, అలా చేస్తే కఠిన శిక్షలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఇరాన్ క్షిపణులను చిత్రీకరించిన 60 ఏళ్ల బ్రిటిషు పర్యాటకుడిని అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశాలన్నిటిలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇతర అప్డేట్స్ విషయానికి వస్తే ఇజ్రాయెల్లోని లక్ష్యాలపై కూడా ఇరాన్ దాడులకు దిగింది. ఉత్తర ఇజ్రాయెల్లో గగనతలంలో ఇరాను క్షిపణులు కలకలం సృష్టించాయి. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు చాలా వరకు వాటిని అడ్డుకున్నాయి. కొన్ని మాత్రం లక్ష్యాలను ఢీకొట్టాయి. ఈ దాడిలో 60 మంది గాయపడినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. అంతేకాకుండా ఇరాన్లోని అర్బిల్లో ఉన్న కీలక సైనిక స్థావరంపై కూడా ఇరాన్ దాడి చేసింది. ఇది ఫ్రాన్స్, ఇరాకీ కుర్దులు సంయుక్తంగా నిర్వహిస్తున్న బేస్. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ కారణంగా ఈ బేస్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడిలో ఓ ఫ్రెంచ్ సైనికుడు మృతి చెందాడు. ఇరాన్ నుంచి నిరంతరం ఒత్తిడి పెరుగుతోంది. ఇజ్రాయెల్ నగరాల్లో నిత్యం సైరన్లు మోగుతున్నాయి. దీంతో అక్కడి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందులో 2 అంశాలను నేతన్యాహు హైలైట్ చేశారు. మొదటి అంశం, ఇరాన్లో పాలనా మార్పు కోసం అవసరమైన పరిస్థితులను తాను కల్పిస్తానని నేతన్యాహు చెప్పారు. అయితే అది జరుగుతుందా లేదా అన్నది ఇరాన్ ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఇక రెండో అంశం, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని సంకేతాలు ఇచ్చారు. తాము ఏం చెయ్యబోతున్నామో ఇక్కడ ఖచ్చితంగా చెప్పలేదని నేతన్యాహు వెల్లడించారు. అయితే ఇరాన్ పైన ఇజ్రాయెల్ ప్రధాని ప్రధానంగా దృష్టి సారించినప్పటికీ లెబనాన్లోనూ తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులలో లెబనాన్లో 98 మంది చిన్నారులతో సహా మొత్తం 680 మందికి పైగా మృతి చెందారు. లెబనాన్లో 14% ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించింది. దక్షిణ లెబనాన్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ వైమానిక దళం కరపత్రాలను వదులుతోంది. దీని అర్థం ఏమిటంటే అక్కడ భూతల దాడులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ విపత్తును ఆపేందుకు చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ బీరూట్లో పర్యటించారు. ఇజ్రాయెల్ హిజ్బుల్లా యుద్ధాన్ని ఆపాలని గుటెరస్ విజ్ఞప్తి చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇజ్రాయెల్ దాడులు తప్పేలా కనిపించడం లేదు. ఉత్తర సరిహద్దుల్లో ఇజ్రాయెల్ భారీగా సైన్యాన్ని, యుద్ధ ట్యాంకర్లను మోహరించింది. దీనికి తోడు నిత్యం లెబనాన్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈసారి హిజ్బుల్లాను పూర్తిగా అంతం చేయాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 2024లో జరిగిన పోరాటంలో హిజ్బుల్లా గణనీయంగా బలహీనపరిచింది. కానీ ఇప్పటికే హిజ్బుల్లా మాత్రం ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడులు చేస్తోంది. అందుకే ఈ ముప్పును శాశ్వతంగా తొలగించాలనే ధ్యేయంతో ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. అయితే ఇది సాధ్యమా?
కాదా అన్నది వేరే విషయం. ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్లో 3 ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం టార్గెట్ చేసింది. మొదటిది షిరాజ్లోని క్షిపణి తయారీ కేంద్రం, రెండోది తెహ్రాన్లోని ఎయిర్ డిఫెన్స్ కేంద్రం, మూడోది అవాజ్లోని కమాండ్ సెంటర్. తెహ్రాన్ అంతటా ఈ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. అమెరికా విషయానికి వస్తే ఇరాన్ క్షిపణి లాంచర్లు, నౌకలనే లక్ష్యంగా చేసుకుంటోంది. ఇరాన్లో అమెరికా నిర్వహించిన దాడులకు సంబంధించి మరిన్ని దృశ్యాలను విడుదల చేసింది. ఇరాన్లోని సుమారు 15,000 లక్ష్యాలపై దాడులు చేసినట్లు అగ్రదేశం పేర్కొంది. తాజాగా అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లో ఎప్పటిలాగానే అతిశయోక్తులు, మతపరమైన ప్రస్తావనలు, ప్రత్యర్థులను కించపరిచే ధోరణి కనిపించాయి. ఇరాన్ నాయకత్వం దారుణమైన స్థితిలో ఉందని హెగ్సెత్ చెప్పుకొచ్చారు. భయంతో ఎలుకల్లా ఇరాన్ పాలకులకు భూగర్భ బంకర్లలోకి పారిపోయి దాక్కున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, సోకాల్డ్ కొత్త సుప్రీం లీడర్ గాయపడ్డారని, ఆయన రూపం కూడా దెబ్బతిన్నట్టు అమెరికా రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ విడుదల చేసిన ప్రకటన కూడా బలహీనంగా ఉందన్నారు. అందులో ఇరాన్ కొత్త లీడరు వాయిస్ కానీ వీడియో కానీ లేదని, కేవలం రాతపూర్వక ప్రకటన మాత్రమే ఉందన్నారు. అయితే అమెరికా రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడానికి ఎంచుకున్న సమయం మాత్రం సరైనది కాదు. ఎందుకంటే తాజాగా ఇరాన్ అగ్రనాయకత్వం తెహ్రాన్ వీధుల్లో కనిపించింది. ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి, న్యాయ వ్యవస్థ అధిపతి, జాతీయ భద్రతా చీఫ్ విధుల్లో ఉన్నారు. వారు టెహ్రాన్ వీధుల్లో తిరుగుతూ సామాన్య ప్రజలతో సెల్ఫీలు కూడా దిగారు. తాజాగా హెగ్సెత్ హర్మోజ్ జలసంధి గురించి ప్రస్తావించారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. హర్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్ చేస్తున్న దాడులపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరాశ వ్యక్తమవుతున్న మాట నిజమేనని అమెరికా రక్షణ మంత్రి తెలిపారు. అయితే హర్మోజ్ గురించి ఆందోళన అవసరం లేదని హెగ్సెత్ హామీ ఇచ్చారు. తాము ఇప్పటికే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ప్రపంచం ముందెన్నడూ చూడని వేగంతో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ముడి చమురు బ్యారెల్ ధర $100కు చేరుకుంది. కానీ అమెరికా రక్షణ మంత్రి మాత్రం దాని గురించి చింతించాల్సిన పని లేదని సెలవిచ్చారు. అయితే హెగ్సెత్లా కాకుండా అమెరికా జనరల్ డాన్ కైన్ మాత్రం మరికొన్ని వివరాలు వెల్లడించారు. ఇరాన్ వద్ద ఇప్పటికీ తగినంత సైనిక శక్తి ఉందని వెల్లడించారు. అమెరికా మిత్ర దేశాల నౌకలను దెబ్బతీసే అవకాశం ఉందని అంగీకరించారు. తాము పురోగతిని సాధించామన్నారు. కానీ స్నేహపూర్వక దళాలకు, వాణిజ్య నౌకలకు హాని కలిగించే సామర్థ్యం ఇంకా ఇరాన్కు ఉందని తెలిపారు. తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. హర్మోజ్ నౌకలకు రక్షణగా వెళ్లడం గురించి అడిగినప్పుడు దానిపై స్పష్టమైన హామీని యుఎస్ జనరల్ ఇవ్వలేదు. వ్యూహాత్మకంగా హర్మోజ్ క్లిష్టమైన ప్రాంతమన్నారు. అక్కడికి భారీగా నౌకలను పంపే ముందు తమ సైనిక లక్ష్యాలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని కైన్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే హర్మోజ్, ఇరాన్ విషయంలో అమెరికా సైన్యం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని అర్థమవుతోంది. ముందుగా ఇరాన్ శక్తిని పూర్తిగా అణిచివేసి ఆ తర్వాత నౌకాదళాన్ని రంగంలోకి దించాలని అమెరికా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అజాగ్రత్తగా హర్మోజ్లోకి దిగితే భారీ నష్టం, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. హర్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రక్షణ కోసం అవసరమైతే అమెరికా నౌకాదళం స్వయంగా యాక్షన్లోకి దిగుతోందని చెబుతున్నాడు. ఈ యుద్ధం ఎంత గందరగోళంగా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇరాన్ పాలకులను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ప్రారంభించాయి. కానీ 2 వారాల తర్వాత కూడా ఆ లక్ష్యం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయి. జరిగిన మార్పుల్లా ఒక్కటే, పశ్చిమాసియాలో సుమారు 2,000 మంది ప్రాణాలు కోల్పోవడం, కొన్ని భవనాలు ధ్వంసమవ్వడం.